దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18 వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము, తదుపరి నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండెను. నీ సంతానము ఇస్కరేముడు వలె విస్తరములగును. నీ గర్భఫలము దాని రేవును వలె విస్తరించెను. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. ఎక్కడి వరకు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో, మైక్ సెదన్నారున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని కోర్చు ఏసే అతి పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో ఏమని కోరుచున్నాడు ఈ రోజున ఆయన మన దగ్గర నుంచి ఏమి కోరుచున్నాడు? నీ ఆస్తులు కావాలని కోరుచున్నాడా? నీ అంతస్తులు కావాలని కోరుచున్నాడా? నీ బంగారాలు కావాలని కోరుచున్నారా? నీ దశంభాగాలు కావాలని కోరుచున్నారా? మీ ఇంట్లో ఒక వ్యక్తిని కావాలని కోరుచున్నారా? అసలు ఏం కోరుచున్నాడు? ఆయన ఏం కోరుచున్నాడు? మీ పొలాలు కావాలంటున్నాడా? మీకున్నదంతా ఇచ్చేయండి నాకు అంటున్నాడా? ఏం కోరుచున్నాడు? ఏం కోరుచున్నాడు ఆయన? పొరుల దండాలు చేయండి మందిరానికి వచ్చి, లేకపోతే మోకాళ్ళు వేసి నడవండి మందిరం మొత్తం అని కోరుచున్నాడా? మందిరం చుట్టూ 10 ప్రదక్షిణాలు తిరగండి అని కోరుచున్నాడా? అసలు ఏం కోరుచున్నాడా ఆయన మన దగ్గర నుంచి? చదవండి. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయన కోరుచున్నాడు. అసలు ఆయన ఆజ్ఞలేంటి? ఆయన మన దగ్గర నుంచి కోరుచున్నాడు ఆయన ఆజ్ఞలు అనుసరించాలని. అసలు ఆయన ఆజ్ఞలేంటి? ఆయనను ప్రేమించడమే మొదటి ఆజ్ఞ. మరి ఈ రోజున ఎంతమంది ఆయన ప్రేమిస్తున్నారు? భయం వేస్తుంది ఎత్తాలంటే. మరి ఎంతమంది ఆయన ప్రేమిస్తున్నారు? నిజంగా మీరు ప్రేమించినట్లయితే ఈ రోజున ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేశారు? ఉదయకాల కీర్తనలు ఎంతమంది చదివారు? నిన్న రాత్రి సామెతలు ఎంతమంది చదివారు? ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారు? దించుతున్నారు చేతులు చాలామంది. మరి ఈ రోజున నిజముగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీలో ఇవన్నీ ఉంటాయి. ఎంతమంది కరెక్ట్గా 10:30కు స్టార్టింగ్ ప్రార్థనకు వచ్చారు చెప్పండి? ఇప్పుడు చేతులు ఎత్తరెవరు? ఎంతమంది నిజముగా నువ్వు ఆయన ప్రేమిస్తే ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ అయిద్దా, ఎప్పుడు ఉపవాసకుడిగా వచ్చిద్దా అని ఎలా ఉంటారు? ఆసక్తితో ఉంటారు. అసలు పాస్టర్ గారు తలుపులు తీయకముందే ముందెళ్ళి ప్రార్థన చేద్దాం, అది ఆసక్తి. ఆయన ప్రేమించే వాళ్ళ లక్షణాలు అవి. ఈరోజు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు ఒక మాటే క్రియలను చూపించలేకపోతున్నావు. రోజు నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ప్రేమిస్తున్న మాటే క్రియలో చూపించలేకపోతున్నావు. ఆ క్రియలు కాస్త వేరే వేరే వెళ్ళిపోతున్నాయి, మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. ఈరోజు నేను అడుగుతున్నా నాకు ప్రశ్న, మీ హృదయంలో ఎవరున్నారు?
మీ హృదయం అంతా ఎవరున్నారు? నీ హృదయంలో మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇచ్చావు? నీ భర్తకి ఇచ్చావా? నీ భార్యకి ఇచ్చావా? నీ తల్లిదండ్రులకి ఇచ్చావా? నీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చావా? నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చావా? నీ హృదయంలో ఎవరికి ఇచ్చావు నీ మొదటి స్థానం? నీ హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉంటే నువ్వు కరెక్ట్గా ఎన్నింటికి రావాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే కరెక్ట్గా ప్రతి పరిచర్లో ఉంటాం, ప్రతి ప్రార్థన కొడుకులో ఉంటాం. ఎక్కడ ప్రార్థన అంటే దూరమైనా కానీ పరిచర్లో వాడబడతాం. అది దేవుణ్ణి ప్రేమించడం. చెప్తున్నాం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, పై మాటలకే హృదయం అంతా నిండిపోయింది పాపంతో, హృదయం అంతా నిండిపోయింది అనేక వ్యక్తులతో, హృదయం అంతా నిండిపోయింది భర్తతో. ఈ రోజున హృదయంలో ఏముంటే హృదయంలో లేదు, దేవుని ప్రేమిస్తున్నాం లేదు. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో. అదొక పాట, అదొక వర్డ్, అదొక ప్రొనౌన్స్ మనం చేయడమే. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఒడ్డెకులు వచ్చినా, ఎంతమంది శత్రువుల మనమేనా వెనుతిరిగినా కానీ ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన సన్నిధిలో నిలబడతారు. మాట చెప్తున్నాం, నిన్నే ప్రేమిస్తున్నాం, క్రియల్లో చూపించలేకపోతున్నాం. హృదయమంతా బంగారం పెట్టుకొని, హృదయమంతా డబ్బు పెట్టుకొని, హృదయమంతా అనేక వ్యక్తులను పెట్టుకొని, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నా నా కార్యం జరిగించయ్యా అంటే నీ ప్రార్థన ఆయన కాలేస్తాడా? నీ ప్రార్థనకి జవాబిస్తాడా? జవాబిస్తాడా? యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, నా హృదయంలో మొదటి స్థానం నీకే, చివరి క్షణం వరకు మొదటి స్థానం నీకే, చివరి క్షణం వరకు. అదొక మాట, అదొక మాట. నీ హృదయంలో ఎవరున్నారు? ఈ రోజున హృదయపూర్వకంగా ఆయన సేవించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనని ప్రేమిస్తే ఆయన మనని కనుగొంటాడు. నిజంగా నువ్వు ఆయన ప్రార్థన చేస్తే, నిజంగా ఆయన ప్రేమించి నీ హృదయంలో ఆయనను పెట్టుకొని ప్రార్థన చేస్తే నీ కార్యం ఎందుకు జరగదు? నీ కార్యం ఎందుకు జరగదు? హృదయపూర్వకంగా ప్రార్థన లేదు, హృదయపూర్వకంగా ఆయన ప్రేమించడం లేదు, హృదయపూర్వకంగా పరిచయం లేదు. ఏదో ఎవరనేమంటారేమో, పాస్టర్ గారు ఏమనంటారేమో, హృదయపూర్వకంగా బైబిల్ చదవడం లేదు. ఎందుకంటే తెల్లారి పాస్టర్ గారు అడుగుతారు, భయంతో చదివే వాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారు ఏమైనా అంటారని చదివే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఏమైనా అంటారని చదివే వాళ్ళు ఉన్నారు. కానీ నీ ఇష్టపూర్వకంగా నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నిజముగా నీకుండే లక్షణాలు ఇవి కాదు, ఇవి కాదు. శ్రమలైన, కష్టమైన, వర్షమైన, ఎండైన, చలైన పాస్టర్ గారు పరిచర్య ఆపుతున్నారా? పాస్టర్ గారికి ఏమైంది అందరికీ తెలుసుగా. అయినా ఈరోజు ఉపవాస కూడికి ఎగ్గొట్టొచ్చుగా, డుమ్మా కొట్టొచ్చుగా, పెట్టకుండా ఉండొచ్చుగా, బాగోలేదని. దెబ్బలైన, కష్టమైన, నరకమైన, శ్రమలైన నేను దేవుడితోనే ఉంటాను. అది దేవుణ్ణి ప్రేమించే లక్షణం. మీలో ఎవరికైనా ఉందా? మీలో ఎవరికైనా దేవుణ్ణి ప్రేమించే లక్షణాలు మీలో ఉన్నాయా? దేవుడి కొరకు నిలబడతాం, కడవరకు ఆయనతో వాడబడతాం. ఈ రోజున ప్రేమిస్తున్నాను ఒక మాటే. నిజంగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారండి? మొన్న వారం చెప్పుకున్నాం, హృదయంలో ఉన్న వాళ్ళ హృదయంలో తెలియక ముందే, వాళ్ళు చెప్పకముందే గ్రహించి వాళ్ళ కోసం ఏదైనా కొనిస్తారు. మరి నీ హృదయం అంతా ఎరిగినవాడు నిజంగా ఆయన్ని నువ్వు ప్రేమిస్తే ఆయన నీకు ఏది కావాలంటే ఇది ఇవ్వడా? నీకు ఏది కావాలంటే అది ఇవ్వడా? ఎందుకు నీకు ఇవ్వట్లేదు? కపటమైన ప్రేమ, దోషమైన ప్రేమ, మత్సరమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా ఇన్ని రోజున? హృదయం అంతా ఒకళ్ళ పెట్టుకొని పైకి నిన్నే ప్రేమిస్తాను యేసురాజా, నువ్వు లేకపోతే నేను లేనయ్యా. ఏంట మాటలు? అదొక పాట, అదొక వర్డ్. హృదయములో నుంచి రావాలి ప్రతి పాట, హృదయములో నుంచి రావాలి ప్రతి మాట. ఈ రోజున ఆయన లేకపోతే మనం లేము. అది నిజమైన ప్రేమ. ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? డబ్బుకి ఇస్తున్నావు మొదటి స్థానం, ధనానికి ఇస్తున్నావు మొదటి స్థానం, బంగారానికి ఇస్తున్నావా, వస్త్రములకు ఇస్తున్నావా మొదటి స్థానం? ఈరోజు నీ మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు?
ఎవరికైనా తర్వాతే. భర్త ప్రేమించాలి, తప్పు అనట్లేదు. దేవుడు తర్వాతే భర్త, దేవుడు తర్వాతే ఎవరైనా సరే. ముందు నువ్వు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలంటే అది తెలుసుకో. నువ్వు దేవుణ్ణి ఎందుకు మన హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలంటే అది తెలుసుకో. ఎందుకు దేవుడికి మొదటగా మనం ప్రేమించాలి? ముందు మనము ఆయన్ని ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించారంటే, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా నా దేవుడు నిన్ను చేరదీస్తాడు కాబట్టి. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, నా కోసం రక్తం చిందించాడు కాబట్టి, నీ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన ప్రేమించాలి. ఆయనను ప్రేమించడమే మొదటి ఆజ్ఞ. నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు ఈ రోజున? తన్నీళ్ళాలు కోరుకుంటున్నాడా? పొరుల దన్నాలు కోరుకుంటున్నాడా? నీవు కష్టపడుతున్నావు వారం అంతా, డబ్బులు ఏమైనా కోరుకుంటున్నాడా? ఏమి కోరుకోవట్లేదు సహోదరి. ఆయన నీ దగ్గర నుంచి ఆయనను ప్రేమించడం మొదటి ఆజ్ఞ. అది దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. మొదటగా ఆయనను ప్రేమించిన తర్వాత కంపేర్ చేయండి. మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమిస్తున్నాం కానీ ఇంట్లో ఉన్న అత్తను ప్రేమించలేకపోతున్నాం, ఇంట్లో ఉన్న భర్తను ప్రేమించలేకపోతున్నాం, ఇంట్లో ఉన్న బిడ్డల్ని ప్రేమించలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం! ఈ రోజున నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదు నీకు తెలుసు కావని రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. అంటే ఇంట్లో వాళ్ళని నుంచి స్టార్ట్ అయింది సాక్ష్యం. ఇంట్లో వాళ్ళ నుంచి నువ్వు ప్రేమించాలి. ఈ రోజున మనం ప్రేమించడం రాదు కానీ అందరిని ద్వేషించడం వచ్చు, అందరి మీద అసూయ పడటం వచ్చు, ఒకళ్ళు చూసి గర్వపడటం వచ్చు. కానీ ఇతరుల్ని ప్రేమించమంటున్నాడు. ఇతరుల్ని ప్రేమించడం అంటే వాళ్ళ కోసం మన ప్రాణం ఇచ్చేయడం కాదమ్మా, వాళ్ళ కోసం మనకు సర్వం ఇచ్చేయడం కాదు. మనం దేవుడికే సర్వం ఇయ్యం, ఇంకా మనుషులకేం సర్వం ఇస్తాం అనుకోవచ్చు. ఇతరుల కొరకు ప్రాణం పెడతాం కాదు. ఈ రోజున ఒకరిని దూషించి మాట్లాడకుండడమే ఒక ప్రేమ. ఒకళ్ళు బాధ పెట్టకుండా ఒకళ్ళు మంచిగా మాట్లాడితే అది దేవుని ఇతరులను ప్రేమించినట్టు. ఇతరులని ప్రేమించడం అంటే ఏదో మనకున్న ఆస్తులన్నీ ఇచ్చేసి నిన్నే నేను ప్రేమిస్తున్నా అనడం కాదు. నీకోసం నేను చెయ్యైనా కోసుకొని చచ్చిపోతాను, అది ప్రేమించడం కాదు. ఒక్కసారి కోసుకోమని చచ్చిపోతారేమో, ఎవరు ముందుకు కొర్రారు. ఈ రోజున నీ ప్రేమ ఎలా ఉంది? ఇతరులని ప్రేమించమంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే. అత్త ఎవరు? పుట్టింట్లో అమ్మా నాన్న ఎలానో అత్తింట్లో అత్తమ్మ మామయ్య అలా కన్న తల్లిదండ్రులాగా. భర్త ఎవరు? తల్లి అయినా తండ్రి అయినా స్నేహితుడైనా ఎవరైనా భర్త. ఈ రోజున వాళ్ళని ప్రేమించాం, పక్కింటోని భర్తను ప్రేమిస్తాం, పక్కింటోని అత్తమామలను ప్రేమిస్తాం. వాళ్ళతో నీకు సహవాసం ఏంది? ఇంట్లో వాళ్ళని ప్రేమించు. మనం ప్రేమించాం. పొరుగు వారి సొమ్మును ఆశించకూడదని బైబిల్ గ్రంథం ఉంది. పొరుగు వారి సొమ్ము ఆశించకూడదు. పొరుగు వారిని ప్రేమిస్తున్నాం, ఇంట్లో వారిని ప్రేమించలేకపోతున్నాం. ఇంట్లో వారిని గాయపడే మాటలతో గాయపరుస్తున్నాం. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుడు ఆజ్ఞలు గైకొంటే ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేది అదే. ఆయన ఈ రోజున దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ మగబిడ్డను కోరుకుంటున్నారా? నీకు అన్నీ ఇచ్చేశాడు, అవన్నీ నాకు మరలా తిరిగి ఇచ్చేయి అంటున్నాడా? ఏం కోరుకుంటున్నాడు? ముందు ఆయనని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ఈ రోజున ఇప్పటి వరకు ప్రేమించలేదేమో, ఆయన హృదయపూర్వకంగా ప్రేమించడం మనం దుమ్మా కొట్టేశాం. పొరుగు వారిని ప్రేమించడం కూడా ఇంటూ కొట్టేశాం. ఈసారి పొరుగు వారిని ప్రేమించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆయన నిన్ను కోరుకుంటాడు. ఎప్పుడు? ఈ నీలో ఉంటేనే. ఏవి? ఆయన ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. అవి మనలో ఉంటే, అవి మనల్ని కోరుకుంటే మనల్ని ఏం చేస్తాడు చూడండి ఒకసారి. ఆయన ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలనే ఉండెను.
నది ఎప్పుడైనా ఎండిపోవడం మీరు చూసారా? నదిలో ఎప్పుడైనా నీళ్లు ఉండకపోవడం చూసారా? ఎలా ఉంటాయి ఎప్పుడు? నీళ్ళతో ఎప్పుడు చాలా అందంగా ఆ విధంగా ఉంటాయి. మన యొక్క క్షేమము కూడా నది వలనే ఉంటుందంట. దేవుడు మనల్ని కోరుకుంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేమముగా తిరిగి వస్తాం. మనం ఎక్కడికి వెళ్తే ఏ మార్గంలో వెళ్ళినా తిరిగి క్షేమముగా వస్తున్నామంటే అది దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఎంతవరకు మనం ఎక్కడికి వెళ్ళినా అన్ని నష్టాలే, ఎక్కడికి వెళ్ళినా అన్నీ దరిద్రమే అంటే వస్తుంది అంటారు. అంటే దేవుడు నీకు క్షేమం ఇవ్వట్లా. మన క్షేమం ఎలా ఉండదు? ఒక నది వలనే ఉండిద్ది. నీ నీతి సముద్ర తరంగము వలనే ఉండును. సముద్రము ఎప్పుడైనా ఎండిపోయిద్దా? ఎలా ఉంటుంది? ఎప్పుడు నీళ్ళతో నింపబడి ఎవరైనా దాని జోలు వెళ్ళాలంటే, ఈ రోజున నువ్వు నీతిమంతురాలవైనా కానీ అనేక మాటల చేత గాయపరచబడుతున్నావా? ఈ రోజున నీ నీతి నీకు అక్కడికి రాకపోవచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు, నీ నీతి ఈ రోజు నుంచి ఆయన కోరుకుంటే, చూడండి, ఆయన నిన్ను కోరుకుంటే నీ నీతి ఎలా ఉంటుంది? సముద్రము తరంగముల వలె ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడు ఎండిపోదు. ఎప్పుడు మనకు అన్ని ఆటంకాలు రావు, ఎప్పుడు మనకు నిందలు రావు, ఎప్పుడు మనకు అవమానాలు రావు. మన నీతి ఆ విధంగా ఉంటుంది. ఇంకొక మాట చూడండి, నీ సంతానము ఇసుక రేవుల వలె విస్తారమగును. ఎవరి సంతానం? ఎవరి సంతానం? నీ నా సంతానం. దేవుడు ఏమంటున్నాడు? ఇసుక రేవుల వలె విస్తారమగును. ఈ మాట దేవుడు ఎవరికి చెప్పాడు? ఈ మాట దేవుడికి ఎవరికి చెప్పాడు? అబ్రహాముకి చెప్పాడు. ఇంకొకరికి చెప్పాడు ఈ మాట. యాకోబుకి దర్శనం చూసినప్పుడు ఈ మాట చెప్పాడు దేవుడు. ఈ మాట చెప్పినప్పుడు తనకి పెళ్ళయిందా? అసలు పెళ్ళే కాలం, ఇంకా పిల్లలు ఆడ నుంచి వస్తారు? పెళ్ళవలా. కానీ వివాహం అయ్యాక దేవుడు ఎంతమంది సంతానాన్ని ఇచ్చాడు? 12 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఆ 12 కాస్త వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు మొత్తం కలిసి ఒక ఇజ్రాయెల్ దేశమే దేవుడు నియమించాడు. అంత ఇసుక రేవుల వల్ల విస్తారమైన సంతాన దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజున నీ సంతానము కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఏ విధంగా చేయబోతున్నాడు? విస్తరించబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు. ఎప్పుడు? ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే, ఆయన నిన్ను కోరుకొని నీ సంతానాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? విస్తరించబోతున్నాడు. రెండో మాట చూడు, నీ గర్భఫలము దాని రేవున వలె ఇసుక. ఇప్పుడు పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక్కొక్క ఇసుక లెక్క పెట్టగలరు? లెక్క పెట్టలేరు. ఆ విధంగా దేవుడు నీ గర్భఫలం దీవించబోతున్నాడు. ఆ విధంగా నా యొక్క దేవుడు నీ గర్భఫలాన్ని విస్తరించబోతున్నాడు. ఎప్పుడు? ఆయన నిన్ను కోరుకున్నప్పుడు. ఆయన నిన్ను కోరుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞలని అనుసరించాలి. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. ఎప్పుడు? ఆయన నామమంట ఎప్పుడు? ఆయన సన్నిధి నుండి. జ్ఞాపకం ఉంచుకోండి, వారి నామము నా సన్నిధి నుంచి ఎప్పుడు కొట్టివేయబడదు, ఎప్పుడు మరవబడదు. ఎప్పుడు మన దేవుడు మనల్ని మర్చిపోజాలడు దేవుడు. ఎప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టిన దేవుడు. ఆపదలో ఉన్నప్పుడు చెయ్యి అందించేవాడు ఎవరన్నా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న యేసే తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఎవరైనా నిన్ను మర్చిపోవచ్చు, ఎవరైనా నిన్ను నిందల చేత గెంటివేయచ్చు, కానీ ఆయన ఎప్పుడు నిన్ను కోరుకుంటానే ఉంటాడు.
ఆయన ఎప్పుడు నీ గురించి తప్పన పడతానే ఉంటాడు, ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తానే ఉంటాడు. ఇవన్నీ జరగాలంటే ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోకుండా, ఆయన మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ముందుగా ఆయన నిన్ను కోరుకోవాలి. ముందుగా ఆయన నిన్ను కోరుకోవాలంటే ఆజ్ఞలు పాటించాలన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ స్కూల్కి వెళ్తున్నారు చిన్నపిల్లలు, బాగా చదివే వాళ్ళని కోరుకుంటారా టీచర్స్, చదవని వాళ్ళని కోరుకుంటారా, ఇష్టపడతారా? కోరుకోవడం అంటే ఇష్టపడతామండి, అర్థం కాల మీ అందరికీ. చెప్పండి, చదివే వాళ్ళని ఇష్టపడతారా, చదవని వాళ్ళు ఇష్టపడతారా? చదవడం వాళ్ళని ఇష్టపడితే ఏం ప్రయోజనం టీచర్లకి? వాళ్ళకే చెడ్డ పేరు వచ్చింది. టీచర్ అనగా నా యేసయ్య. చదివే వాళ్ళం, చదవని వాళ్ళం మనం. ఆయన ఆజ్ఞలు పాటించే వాళ్ళం చదివే వాళ్ళు, ఆయన ఆజ్ఞలు అనుసరించని వాళ్ళు చదవని వాళ్ళు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ కూర్చున్నావు? నేను దేవుడి సన్నిధిలో కూర్చొని కల్వర్శాల మందిరంలో వాక్యం వింటున్నానని నీవు అనొచ్చు. నేనంటుంది, నువ్వు ఏ ఆజ్ఞలను పాటించే గుంపులో ఉన్నావా, ఆయన ఆజ్ఞలు అనుసరించని గుంపులో ఉన్నావా? టీచర్ అడుగుతున్నాడు ఈ రోజున, నా యేసయ్య అడుగుతున్నాడు. నువ్వు ఈ రోజున ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే, ఆయన తక్షణమే నిన్ను కోరుకొని నీకేది కావాలంటే అది నీ పట్ల చేస్తానంటున్నాడు. ఈ రోజున ఆయన కోరుకునే గుంపులో ఉంటే నువ్వు ఇంకా కన్నీళ్ళు కాల్చి రోదన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నీ కార్యం జరగబోతుంది, ఇప్పుడే నువ్వు అనుకున్న జరగబోతుంది. ఎందుకంటే నీ యొక్క సంతానమును దేవుడు ఏం చేయబోతున్నాడు? విస్తరించబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు. నీ క్షేమం ఎలా ఉండబోతుంది? ఈ రోజు నుంచి ఎలా ఉండబోతుంది నీ క్షేమము? ఒక నది వలె ఉండబోతుంది, సముద్రం తరంగము వలె నీ యొక్క నీతి ఉండబోతుంది. నువ్వు ఈ రోజున ఆయన నిన్ను కోరుకోవాలనుకుంటున్నాడు. ఒక మనిషి బాగా డబ్బున్న ఒక రాజకీయవేత్త వచ్చి చాలామంది మీటింగ్లో ఉంటే ఆయన మాత్రం కనుదృష్టి నీ మీద పడిందనుకో, నువ్వెప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అమ్మో, నా అప్పులన్నీ తీరిపోతాయి, ఒకటేంటి 3 ఇళ్ళు కట్టేయచ్చు, అద్దెల ప్రకారం చక్కగా జీవించవచ్చు. నెలకొచ్చేసరికి 40,000 అద్దె వచ్చింది 3 ఇళ్ళకి, అబ్బా హ్యాపీ, సెటిల్ అయిపోయింది అని అనుకుంటాం. ఆ రాజకీయవేత్తల కన్నా రాజు నిన్ను కోరుకోవాలనుకుంటున్నాడు ఈరోజు. ఆయన నిన్ను కోరుకోవాలనుకుంటున్నాడు. ఒక మనిషి కోరుకోవాలంటే ఎంత మంచి వ్యక్తి అయితే ఆయన కోరుకుంటాడు, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన కోరుకుంటాడు, ఎంత పద్ధతి ప్రకారం నడుచుకుంటే ఆయన కోరుకుంటాడు. ఆయన ఇష్టపడాలి ఒక మనిషిని అంటే ఏం చూస్తారు? ఇప్పుడైతే డబ్బును చూస్తున్నారు, బంగారం చూస్తున్నారు, ఆస్తులను చూస్తున్నారు, అంతస్తులను చూస్తున్నారు, అందాన్ని చూస్తున్నారు, జడను చూస్తున్నారు, లోకాలు అన్ని రకాలుగా చూసి ఇష్టపడుతున్నారు. మరి ఆయన నిన్ను కోరుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? కోరుకుంటానంటున్నాడు, అందరినీ కోరుకుంటాడంట. నువ్వు ఎలా ఉంటే ఆయన కోరుకుంటాడంటే, నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు నిన్ను కోరుకుంటాడు. ఆయన ఆజ్ఞలనగా ముందుగా ఆయన ప్రేమించు. ఇప్పుడు వరకు ఆయన ప్రేమించడం నీకు రాలేదేమో, ఇప్పుడు వరకు యేసయ్య స్తోత్రం ఆమేన్ అని హృదయపూర్వకంగా ఇక్కడ ప్రార్థన చేసి బయటికి వెళ్ళేసరికి అవిశ్వాసంతో ఉంటున్నావేమో. అది ఆయన ప్రేమించడం కాదు. నిజంగా ఆయన ప్రేమించడం ఏంటంటే, బ్రతికించిన ఆయనే. పాస్టర్ గారు చెప్పింది, బ్రతికించిన వాడు నీవేనైనా, ఏది చేయాలనుకున్నా నీవే చేయాలి, తెగింపుంది, చేసేది నీవే, ఏదైనా నువ్వే చేస్తావు. నా కార్యం జరిగినా నువ్వు చేస్తావు, జరగపోయినా నువ్వు గొప్పదే. అది రావాలి నీకు. ఈరోజు అది వస్తేనే నువ్వు ఆయన హృదయపూర్వకంగా ప్రేమించినట్టు. ఏదో ప్రేమిస్తున్నావు యేసయ్య, ప్రేమిస్తున్నా, నా కార్యం పక్కన పెట్టేసి ఇంతవరకు నువ్వు ఆ విధంగానే బ్రతికావేమో, కపటమైన ప్రేమతో దేవుడి మీద అలా చూపించావేమో. హృదయపూర్వకంగా ప్రేమించు. నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా అంటే ఆ విధంగా నడుచుకోవాలి. అంతేగాని నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, ఒక మాట వెళ్ళి నాకు నా భర్త ఉన్నాడు లేసి, నాకు బ్యాక్గ్రౌండ్ చాలా ఉందేస్తాయి, అది కాదమ్మా. ఈరోజు అది కోరట్ల నీ నా నుంచి. దేవుడు హృదయపూర్వకంగా ప్రేమించడం నేర్చుకో. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంతవరకు ఈ 2 ఆజ్ఞలను పాటించలేదేమో, వ్యర్థముగా నీ జీవితం అంతా ఇంతవరకు గడిపేశావేమో, నీ కార్యం జరగలేదంటే మేము ఇదేనేమో. ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ కోరుకున్న వ్యక్తి వాడి కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు. నా దేవుడు కోరుకోక ముందే నా కొరకు ప్రాణం పెట్టాడు.
ఈరోజు నువ్వు ఆయన నిన్ను కోరుకుంటే నీకోసం సర్వం నీకు ఇస్తాడు. నీకు జరగదనేది కూడా జరిగింది. ఆయన నిన్ను కోరుకుంటేనే. కోరుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను పాటించాలి. పాటించుదామా? ఎన్నింటికి వస్తారు? ఆయన ఆజ్ఞలను ప్రేమించడం అంటే, పాటించడం అంటే. ముగింపు ప్రార్థనకు వద్దాం అందరం. బైబుల్ ఎప్పుడు చదువుదాం? సంవత్సరానికి ఒకసారి. అది కాదు, హృదయపూర్వకంగా ప్రేమించుదాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నువ్వు ప్రేమించాను యేసయ్యనే మోసం చేశాం. కపటమైన ప్రేమతో, అవిశ్వాసమైన ప్రేమతో ప్రేమించావేమో. ఏదో చేస్తాడులే యేసయ్య, చేయడ్లే, ఆ ప్రేమ కాదు ఆయన కోరుతుంది. హృదయపూర్వకంగా ఆయన ప్రేమించు. హృదయపూర్వక నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించి ఈ రోజు నుంచి నీ యొక్క క్షేమం ఒక నది వలనే ఉండబోతుంది. ఈ యొక్క నీతి అందరికీ అయిష్టంగా ఉందేమో, కానీ ఈ రోజు నుంచి నీ యొక్క నీతి సముద్రం తరంగముల వలె ఉండబోతుంది. హృదయపూర్వకంగా నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ గర్భఫలాన్ని దేవుడు ఇసుక రేవుల వలె విస్తరించబోతున్నాడమ్మా. ప్రేమిద్దామా ఈ రోజున హృదయపూర్వకంగా. నా హృదయం అంతా నీవేనా. ఇంతవరకు నీ ఒక మొదటి స్థానం ఎవరికి ఇచ్చావు? నీ హృదయం అంతా ఎవరు నిండిపోయి ఉన్నారు? నీ హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చావు? మొదటిగా నువ్వు దేవుని ప్రేమించు. దేవుడి కంటే నీ డబ్బేం ఎక్కువ కాదు, దేవుడి కంటే బంగారం ఏమి ఎక్కువ కాదు, దేవుడి కంటే నీ భర్త ఏమి ఎక్కువ కాదు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. నీకు ఏది కావాలంటే అది చెయ్యాలనుకుంటున్నాడు. మరి ఈ రోజున ఆయన నిన్ను కోరుకుంటే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు అంటున్నాడు, నువ్వు ఇంకేడవద్దమ్మా, నీ కార్యం నేను జరిగిస్తున్నానమ్మా అంటున్నాడు. ఈ రోజున నువ్వు ఆయన కోరుకునే గుంపులో ఉన్నావా? ఈ రోజున ఆయనకి అయిష్టంగా బ్రతుకుతున్నావా? ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో ఈ రోజున వాగ్దానం ద్వారా ఎంతగానో నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అవునేసయ్యా, నీవు మమ్మల్ని కోరుకోవాలంటే నీ ఆజ్ఞలను ఆయన అనుసరించాలి. ఎంతగానో నువ్వు మాతో మాట్లాడావయ్యా. అవునయ్యా, మొదటి ఆజ్ఞ నిన్ను ప్రేమించండి, రెండో ఆజ్ఞ నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమంటున్నావయ్యా. ఇంతవరకు కపటమైన ప్రేమతో నాయనా, నాయన దోషమైన ప్రేమతో మేము ప్రేమించాం, అవిశ్వాసములుగా ప్రేమించావయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా, ఏది చేసినా చేయకపోయినా గొప్ప దేవుడు అయ్యా. ఆ విధంగా మేము ప్రేమించాలి ప్రభువా. ఆ విధంగా నీ ఆజ్ఞలు మేము అనుసరించాలి ప్రభువా. మేము ఎప్పుడు వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి అయ్యా. మా హృదయంలో మొదటి స్థానం నీకే ఉండాలయ్యా. ఆఖరి క్షణం వరకు ఉండాలి ప్రభువా. అట్టి కృప దీవులు మీరు కుమ్మరించండి అయ్యా. అయ్యా, నీ నామానికి మాత్రం మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందిరని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.